ఏ సంఘటన జరిగినా ఒక 2 రోజుల ముందు గ్యాప్ తీసుకున్నా సరే ప్రతి బుధవారం వస్తున్నాడు, గురువారం అభిమానులు కలుస్తున్న వారి నాయకులను కలుస్తున్నాడు, సాయంత్రానికి బెంగళూరు యలంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. ఇది ఏదో ప్లాన్ లాగా కనపడుతుంది. శుక్రవారం ఇంటికి వెళ్ళిపోతున్నాడు, యలంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బుధవారం బుధవారం అని కాదు కానీ ఈసారి ఎక్కువగా బుధవారాల పూట బయటకు వస్తున్నాడు. ఏదేమైనా వచ్చినప్పుడు లేదు, వచ్చినప్పుడు ఏదో గందరగోళం సృష్టించి ఏదో గోల చేసి గందరగోళంగా చేసి ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు అని ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కనపడకుండా చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టే ఉంది తప్ప ఈయన అప్పుడు జరిగిన తప్పిదం ఏంటి, అసలు ఏ కారణం చేత జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ఇగోలట్టి ఆ రకంగా కార్యక్రమం చేశారు, నిష్కారణంగా ముఖ్యమంత్రి గారిని అంతంత పెద్ద మాటలు అనవలసిన కారణం ఏంటి, గందరగోళం చేయవలసిన కారణం ఏంటి, జైలుకి వెళ్ళాలనే ఆలోచనతో చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి గొడవల వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి చేయకూడదు. మరి ఎందుకు చేస్తున్నారో అసలు మొదలైంది కల్తీ నెయ్యే, అసలు అది నెయ్యే కానప్పుడు మరి ఏం చేయాలనుకున్నారో గందరగోళం సృష్టించేశారు. అరెస్ట్ పర్వాలు అయినాయి, సరే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ బెయిల్ మీద ఎలాగో వచ్చేస్తారు. ఈ లోపు మళ్ళీ పరామర్శ పేరుతో ఈయనమ్మో జన సమీకరణ భారీ ఎత్తున 4 గంటలు 5 గంటలు 30-35 కిలోమీటర్లు ఉన్నటువంటి గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరు అంత టైం 4-5 గంటల టైం గల్లం చేసుకుంటా గోల్ చేసుకుంటా అరుచుకుంటా పెడబొబ్బులు పెట్టుకుంటా రావాల్సిన అగత్యం వచ్చిందో మాకైతే తెలియదు. ఇంకా ఎలక్షన్ 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి అభివృద్ధిపై మాట్లాడాలా, ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డల పరిస్థితి ఏంటి, వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అది ఇవన్నీ చూసుకోవాల్సింది పోయి ఈ గందరగోళం ఏదో సృష్టిస్తూ ఉన్నారు. మరి దీనికోసం అయితే నాకైతే అర్థం కావట్లేదు. అట్లాగే సార్ జనసేన కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు నిన్నటిదాకా మాట్లాడలేదు, కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నాదెళ్ల మనోహర్తో సహా ఈ రోజు వచ్చి బయటకు మాట్లాడారు కల్తీ నూనె గురించి. మరి దాని గురించి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక విమర్శ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడవలసిన అవసరం నాయకులకు ఉంటుంది. మాట్లాడకుండా పదవి వచ్చింది కదా మౌనంగా కూర్చుంటే అది నిజమేనేమో అనుకునేటటువంటి అపోహ కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఏం మాట్లాడుతున్నారు, కల్తీ నెయ్యి కాదంటాను. అసలు నెయ్యే కాదురా బాబు, అది కెమికల్ అంట, కెమికల్తో తయారు చేసిందంట, కొన్ని కోట్ల మంది తినేశారు, అది వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని ఎవడో పట్టించుకుంటున్నా. అసలు అక్కడ జరిగినటువంటి ఈ కారణం, ఈ గొడవలు లేపడానికి కారణం ఆ నెయ్యిని ఎలాగ మరుగుపరచాలి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రలాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా ఇది చాలా కూలంకుశంగా ఆలోచిస్తే ప్రజల మనోభావాలే కాదు ఆరోగ్యాలు కూడా దెబ్బతీసేటటువంటి కార్యక్రమం. అది ఆరోగ్యాలు దెబ్బతీసాలి అనే ఆలోచనతో చేసిందా, లాభాపేక్షతో 350 కోట్ల కుంభకోణం అంటున్నారు. అది మరి ఆర్థికంగా లాభపడి చేసినటువంటి కుట్రన, లేకపోతే మెడికల్ మాఫియా ఎంటర్ అయిందా, లేకపోతే హిందువుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో దుష్టశక్తులు చేస్తున్న పన్నాగమా, ఇదన్నీ ఆలోచిస్తుంటే చాలా విపరీతంగా అనిపిస్తుంది. దీన్ని మరుగున పరచడం కోసం ఏమీ గోల లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నటువంటి అక్కడ గందరగోళం సృష్టించి గొడవలు సృష్టించి జైళ్ళకి వెళ్ళి తగల్ల పెట్టేసుకుని గందరగోళం చేస్తున్నారు. ఇది ఏదేమైనా రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది, వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గందరగోళం సృష్టించకుండా ఉంటే బాగున్ను. సరే అదేదో ఏం చేశారనేది మనకు అనవసరం, కానీ ఈవేళ వచ్చినటువంటి జగన్ గారి తీరుని చూస్తుంటే ఆయన పరామర్శకు వస్తున్నట్టుగా లేదు. ఓ పార్టీ అది ఎలక్షన్ ముందు ప్రచారం కోసం వస్తున్నట్టుంది, దానికోసం జన సమీకరణ చేస్తున్నట్టుంది. ఇప్పుడు అంటున్నారు 500 ఇస్తున్నారు, 600 ఇస్తున్నారు, బిర్యానీ ఇస్తున్నారు. ఇంత అవసరమా మనకి, ఇంత గందరగోళం అవసరమా? జైలుకి వచ్చి ములాఖాత్ పెట్టి ఆయన్ని పరామర్శించవచ్చు, బిడ్డలను ఓదార్చవచ్చు, వారి బిడ్డల్ని, వారికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయచ్చు. అది ముందు 5-6 గంటల జర్నీ, 35 కిలోమీటర్ల దూరం. మరి ఇది నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అట్లాగే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో మీడియా అన్నట్టు అలా ఛానల్ కు సంబంధించి TV9 గానీ, NTV గానీ, సాక్షి 3 ఛానల్లో జనం అంటున్నారు. అంత జనం మంది జగన్ కు ఓట్లు వేస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లేదు సార్. మరి దాని గురించి మీరేమంటారు? అదేనా కదా, అప్పుడు కూడా చాలా భారీ ఎత్తున జన సమీకరణ చేసి
రాష్ట్రంలో 175కు 175 కొట్టేస్తున్నాం అంటే నిజమేనేమో అని చాలా మంది అనుకున్నారు. తీరా కట్ చేస్తే 11 సీట్లకు వచ్చేసారు. కారణం వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల. వాళ్ళు ఏం చేశారు, సంక్షేమ కార్యక్రమాలు నమ్ముకున్నారు. వయసులో ఉండి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారు. అది గుర్తించినటువంటి యువత కానీ వారి తల్లిదండ్రులు కానీ ఇది కరెక్ట్ అయిన పరిపాలన కాదు, ఎందుకంటే ఈయన సంక్షేమాన్ని నమ్ముకున్నాడు, అభివృద్ధిని వదిలేశాడు, అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకబడిపోయాడు అనే ఉద్దేశంతో 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. ఇప్పటికైనా మారి నేను మారాను, నేను చక్కగా ఈసారైనా ప్రయత్నం చేస్తానని చెప్పట్లా. ప్రతి విషయాన్ని గందరగోళం సృష్టించుకుంటూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మరుగున పడిపోయేలాగా చేస్తున్నారు వీళ్ళు. ఒక ఇష్యూ వచ్చిన తర్వాత, ఆ కల్తీ నెయ్యి ఇష్యూ వచ్చిన తర్వాత, అది నెయ్యి కానప్పుడు చిన్న కెమికల్ కలిసినటువంటి యాపిల్ తింటేనే మనకి అనారోగ్యం పాలవుతుంటే, మనం సంవత్సరంలో ఒక హిందువులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పంచడం ఆనవాయితీ. అందరూ తింటారు. నేనే ఒక 20-30 సార్లు తినుంటా 5-6 సంవత్సరాల్లో. మరి ఏ కారణం చేత కల్తీ తిన్నటువంటి ఆరోగ్యాలు బాగున్నాయా? నిజంగా అంత కెమికల్తో తయారు చేసి 350 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి అంటున్నారు. అది నిజమైతే ఎంతమంది అభాగ్యులు అనారోగ్యం పాలయ్యారు? అది కాకుండా ఇది కాకుండా ఇంకో రకంగా ఇంకో కోణంలో ఆలోచిస్తే హిందువులపై జరుగుతున్నటువంటి కుట్రన ఇన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా తయారు చేసుకుంటున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.